దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశం 2 రాతి పలకలను చెక్కుట. నిర్గమాకాండం 34 అధ్యాయము 1వ వచనం ప్రకారము యెహోవా మోషేతో, మొదట పలకల వంటివి మరి 2 రాతి పలకలను చెక్కుము. దేవుడు చేవ్రాత కలిగిన ఆజ్ఞలు గల పలకలను మోషే పగలగొట్టాడు. అందువలన వాటిని పోలిన 2 రాతి పలకలను మరలా చెక్కుమని మోషేకు దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. పగలగొట్టబడిన రాతి పలకల మీద ఉన్న ఆజ్ఞలను మరలా దేవుడు వ్రాయటకు క్రొత్త రాతి పలకలను తయారు చేయించాడు. ఆ పలకలను తీసుకొని మోషేను సీనాయి కొండపైకి ఒంటరిగా రమ్మని ఆజ్ఞాపించాడు. దేవుడు తన ప్రసన్నతతో ఆ కొండపైకి దిగి వచ్చును కనుక ఆ కొండ దగ్గర మనుషులు కానీ జంతువులు కానీ ఉండరాదని ముందుగానే ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లు మోషే రాతి పలకలను చేసుకొని సీనాయి పర్వతము పైకి వెళ్ళాడు. దేవుని మాటలకు మోషే ఎంత విధేయత కనపరుచుచున్నాడో మనకి అర్థమవుతుంది కదండి. సీనాయి కొండపైన దేవుడు మోషేకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మేఘములో యెహోవా దిగి వచ్చి తన నామమును ప్రకటించాడు. దేవుడు కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గలవాడు. ఆయన 1000 మందికి కృప చూపును, 1000 తరముల వరకు దీవించును, పాపులను అపరాధులను క్షమించును, దోషులను నిర్దోషులుగా ఎంచుడు, 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పింతునని ప్రకటించాడు. దీనిలో దేవుని స్వభావ గుణ లక్షణములు బయలుపరచబడినవి. దేవుని యొక్క పరిశుద్ధత, ప్రేమ, నీతి, న్యాయములు బయలుపరచబడినవి. మోషే దేవుని మహిమను చూడాలని ఆపేక్షించాడు. దేవుని మహిమ తన వ్యక్తిత్వంలోనే దాగి ఉన్నదని దేవుడు బయలుపరిచాడు. దేవుని స్వభావమే మహిమతో కూడి ఉన్నది. దేవుని మహిమ మోషేకు తన దయ, జాలి, ప్రేమ గుణములచే బయలుపరచబడినది. తల్లిదండ్రుల పాపములకు బిడ్డలు శిక్ష అనుభవించుట న్యాయమా? తల్లిదండ్రులు చేసిన తప్పిదములకు బిడ్డలు బాధలు అనుభవించుట న్యాయమా అన్న ప్రశ్న మనకు రాక తప్పదు. అయితే బిడ్డల భవిష్యత్తు కొరకు తల్లిదండ్రులు పాపము చేయక నీతిగా జీవించాలన్నదే దేవునికి హెచ్చరికగా ఎంచి బిడ్డల సౌఖ్యం కొరకు మనము పాప స్వభావమును పరిచయించాలి. దేవుని ప్రత్యక్షతను గుర్తించిన మోషే నేల వరకు సాష్టాంగపడి, నా ప్రభువు మాతో కూడా ఉండాలి, మాతో రావాలని దేవుని ప్రార్థించాడు. మమ్మను నీ స్వాస్యముగా చేసుకొనుమని దేవుని కోరుచున్నాడు. దేవుడు మనకు తోడుగా లేని ఎడల మనము ఏమీ చేయజాలమని మోషే గుర్తించాడు. మన జీవితంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఏదైనాను చేయగలము, లేని ఎడల సమస్తము వ్యర్థమే కదా. ఆమేన్.